ప్రశ్నించే గొంతుకతో పాటు పరిష్కారం చూపే బాటను అవుతానని, ఉద్యోగుల విశ్రాంత జీవితానికి భద్రత కల్పిస్తామని, ఓపీఎస్ విధానం అమలుకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నాడు. పీఆర్టీఎస్ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యమే విద్యార్థుల సంఖ్య తగ్గ కారణమని అన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రకటనలకే పరిమితం చేశారని, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాల్సి ఉండగా క్రమబద్ధీకరణ నెపంతో పాఠశాలలు మూసివేశారని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి అన్నారావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చంద్రప్రకాష్, మహేష్, రవికుమార్, శ్రీనివాసరెడ్డి, పొన్నం రమేష్, మల్లారెడ్డి, రాజశేఖర్, సురేఖ, జమున, జయప్రద, వసంత, రాధాలక్ష్మి, 18 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు. PRTU పక్షాన ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ 2024 సంవత్సరానికి సంబంధించిన కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నిర్వాహకులు జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఆనందరావు గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరు ఉపాధ్యాయులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాస్తవంగా సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించేది విద్య అని చెప్పక తప్పదు చెప్పండి. అటువంటి విద్య ప్రోత్సాహానికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించేది బోధకులు, ఉపాధ్యాయులు అని చెప్పడం తప్పదు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర ఏ విధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత పోషించడం జరిగిందని మనం పేర్కొంటామో, వాళ్ళను తెలంగాణ హక్కుల సాధన దిశగా ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏదైతే మన హక్కులను కోల్పోవడం జరుగుతుందో వాళ్ళ చైతన్యం చేసి ఉద్యమానికి పురిగొల్పింది ఉపాధ్యాయులే ప్రధానమని తప్పని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన 10 సంవత్సరాలు గడుస్తుంది, దశాబ్ద కాలం గడుస్తుంది. ఇలా ముఖ్యంగా ఏదైతుందో విద్య అనేది ప్రధానం. వీళ్ళందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పింప చేయబడటం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం. ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యములు ఉచిత నిర్బంధ విద్యా బోధనమని మనం భావించడం జరిగిందో, ఇలా ప్రభుత్వ పాఠశాలల అటు ఒక విధంగా మిత్రులు పేర్కొన్నట్టు దాన్ని బలోపేతం చేయవలసింది ఒక విధంగా వీళ్ళు ఈ రేషనలైజేషన్ క్రమబద్ధీకరణ అనేటువంటి ఒక నెపంతో పాఠశాలలు కుదింపు చేయడం జరిగిందని చెప్పండి. వీళ్ళ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి. ప్రతి హ్యాబిటేషన్, ప్రతి నివాసిత ప్రాంతం లోపల పాఠశాల ఏర్పాటు చేయబడగలిగినప్పుడు మాత్రమే నిరుపేద వర్గాలకు బోధన సదుపాయం మెరుగవుతుంది. వీళ్ళేంటి ఉపాధ్యాయ సంఖ్య కుదింపు చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేటువంటి ఒక నెపంతో ఏదైతుందో పాఠశాలలను మూసివేయడం జరిగింది. మరి ఆ పాఠశాలన్నీ పునఃప్రారంభం చేయగలిగినప్పుడు మాత్రమే మన నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాలు మెరుగుపరిచే వాళ్ళు అవుతాయని చెప్పండి. దానికి అనుగుణంగా బోధకులను కూడా ఏదైతుందో మనం అదనంగా సమకూర్చుకునే అవకాశం వస్తుంది. బోధకులు అదనంగా సమకూర్చుకోవడంతో నిరుద్యోగ యువత కూడా ఏదైతుందో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని చెప్పక తప్పని చెప్పండి. అటువంటి ఒక విద్యకు సంబంధించిన ఒక సమస్యలన్నీ పరిష్కరింప చేయబడే విధంగా ఒకసారి లెట్ us హ్యావ్ ఎ సెమినార్. ఒకసారి మనం ఇప్పుడు నాకు కూడా కొంత అనుభవం ఉన్నది. నేను శాస్త్ర మండలికి ఎంపికై దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇది పట్టభద్రుల సమస్యలు కానివ్వండి, పట్టభద్రుల్లో భాగమైనటువంటి యొక్క ఉపాధ్యాయ సమస్యలే కానీ, విద్యకు సంబంధించిన సమస్యలే కానీ నేను కూడా కొంత అవగాహన కలిగింది. ఇంకా కూడా నాకేమైనా మీరు నా దృష్టికి చేయదలుచుకోండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సిపిఎస్, ఓపీఎస్ విధానం ఉన్నది. అంటే వాస్తవంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ సిపిఎస్ విధానం అవలంబనానికి సంబంధించి రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. చేయబడినప్పటికీ కూడా రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చింది. దానికి అనుగుణంగా ఇవాళ నూతనంగా ఏర్పడ్డట్టు కొన్ని ప్రభుత్వాల మిత్రుల పేరు కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ వాళ్ళు ఓపీఎస్ విధానానికి మళ్లింపు చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కూడా ఏదైతున్నదో ఇవాళ ఉద్యోగస్తులకు వారి భవిష్యత్తు పట్ల ఒక భద్రత, వాళ్ళ శేష జీవితం ఏదైతే విశ్రాంత జీవితానికి ఒక భద్రత కల్పించేటటువంటి ఒక పెన్షన్ విధానం ఓపీఎస్కు మళ్లింపు చేసే విధంగా ఏదైతుందో నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక పేర్కొనడమే కాకుండా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ఓపీఎస్ విధానానికి సంబంధించిన విధానమైనటువంటి నిర్ణయాన్ని త్వరలో ప్రకటింప చేయబడే విధంగా దానికి ఏ విధంగా కార్యరూపం ఇవ్వాలి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఓపీఎస్ విధానాన్ని అవలంబింప చేయడానికి చర్యలు చేపట్టడం జరిగిందో అవి కూడా పరిశీలించి
దానికి ఇంకా మెరుగైన రీతిలో మన దగ్గర సత్వరమే అమలుకు వచ్చే విధంగా నేను ముఖ్యమంత్రి సూచిస్తానని చెప్పి అంటున్నా. నా దృష్టిలో అన్నింటికన్నా ఇంకా ముఖ్యమైనది ఈ జోనల్ సిస్టమ్ 370 జీవో అని చెప్పండి. అసలు ఈ జోనల్ విధానం అనేది స్థానికత అనేది ఏదైతే ఉన్నదో మనకు తెలంగాణ 371Dకి అనుగుణంగా అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతానికి చెందినటువంటి యొక్క హక్కులు మనకే లభింప చేయబడే విధంగా దాన్ని పొందుపరచడం జరిగింది. ఇలా 371Dకి అనుగుణంగా ఏదైతే జోనల్ సిస్టమ్ రూపొందించుకున్నామో ఇలా గతంలో ఉన్నటువంటి ఒక జోన్స్ని వల్ల మళ్ళీ దాన్ని సమీక్షించి మళ్ళీ దాన్ని మార్పు చేయడంతో ఉదాహరణకు మన ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇవాళ 4 జిల్లాలు అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల బదిలీలే కానీ విద్యకు సంబంధించే కానీ ఒక ప్రాంతం ఒక ప్రాంతం లోపల ఏదైతే మన బదిలీలు పొందడం జరిగింది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం లోపల ఆ జిల్లా పరిధి లోపల ఏదైతే ఉమ్మడి జిల్లా పరిధి లోపల విద్యకు సంబంధించినటువంటి ఒక మార్పులు చెప్పడం జరిగింది. అటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఏదైతే 4 జిల్లాలు అయిపోయి సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి ఈ విధంగా ఏదైతే ఉందో జగిత్యాల 4 జిల్లాలు కావడం 4 జోన్లు అయిపోయినాయి. 4 జిల్లాలు అవడం మంచిది, కానీ 4 జోన్లు అయిపోయినాయి. ఒకటి భద్రాద్రి పోయింది, ఒకటి కాళేశ్వరం పోయింది, ఇంకోటి శ్రీశైల రాజన్న పోయింది, ఇంకోటి బాసల పోయింది. దీంతో సమస్య వచ్చి పడ్డాయి. నా దృష్టిలో ఏదైతే ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలు ఏవైతున్నాయో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన గట్ట జోన్ ఏర్పాటు చేయగలిగినట్టయితే ఇవాళ మనకు ప్రస్తుతం అమలు చేయబడుతున్నటువంటి ఒక జోనల్ సిస్టమ్ లోపల బదిలీ ప్రక్రియ కానీ నివాసిత ప్రమోషన్సే కానీ ఇవాళ మనకి ఏంటంటే జోనల్ సిస్టమ్ లోపల ఆప్షన్స్లో ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ కరీంనగర్ కోరుకుంటుంది. ఫస్ట్ ఆప్షన్ కరీంనగర్ కోరుకుని మనకి చివరికి ఏదైతే ఉందో జగిత్యాలకు వచ్చింది. సీనియర్స్ అందరు కరీంనగర్ పోయింది ఫస్ట్ ఆప్షన్. చివరికంటూ ఏదైతే జూనియర్స్ అందరూ మన జగిత్యాలు కానీ సిరిసిల్ల కానీ పెద్దపల్లికి వచ్చింది. ఈ రిటైర్మెంట్ అనేది ఏదైతే ఉందో కరీంనగర్లో త్వరితగతిన అయితే సీనియర్స్ అందరు కరీంనగర్ పోయింది కాబట్టి అక్కడ సీనియర్స్ అందరూ అక్కడ త్వరితగతి రిటైర్మెంట్ అవుతారు. అంటే ఎక్కడైతే త్వరితగతి రిటైర్మెంట్ అవుతారో అక్కడ ఉద్యోగాల క్రియేషన్ కల్పన అక్కడ అవకాశం పెరిగింది.